అందరికీ నమస్తే. నేను మీ తేజస్ని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పులిహోర అసలుకి ఎవరైనా ఈజీగా చేసేసి, బ్యాచులర్స్ అయినా సరే అంత ఈజీగా చేసే, దీనికేం ప్రత్యేకంగా అన్నం చేయాల్సిన అవసరం కూడా లేదండి. మనం మిగిలిండే అన్నంతోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వేడి వేడిగా పులిహోర అయితే. ముందుగా అయితే నా ఛానల్ని అయితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మనమైతే ఇక్కడ ఎలాంటి పొడి యూజ్ చేయలేదు, చింతపండు గుజ్జు కూడా యూజ్ చేయలేదండి. లేట్ చే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకుందాము. ఇక్కడైతే ఆయిల్ వేసుకోండి. ఒక గరిటె దాకా వేసుకోండి ఆయిల్ అయితే. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను ముందుగా అయితే ఇక్కడ ఒక ఉల్లిపాయ, అలాగే ఒక టమోటా, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మీరు పల్లీలు ఎక్కువ కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేనేం యాడ్ చేయలేదు, ఆల్రెడీ వేసే ఉంటాయని నేను యాడ్ చేయలేదు. ఉల్లిపాయనైతే వేసేసుకొని కాస్త బాగా వేగే వరకు అయితే వేపేసుకుందాము. కొద్ది కరివేపాకు యాడ్ చేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గే వరకు అయితే వేపేసుకుందాము. ఇలా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందులోకి అయితే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమోటాను కూడా యాడ్ చేసుకుందాం. టమోటా, పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు అయితే వేపేసుకుందాము. ఇందులోకి ఇలా టమోటా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడ ఎలాంటి పొడి కూడా యూజ్ చేయను. అలాగే అది చింతపండు గుజ్జు కూడా అన్నాం కదా, ఇదైతే పులిహోర ఎంటీఆర్దండి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. అందుకు నేను ఇక్కడ ఎంటీఆర్ పులిహోర పౌడర్ అయితే తీసేసుకున్నాను. ఎలాంటి పౌడర్ అని అన్నానని ఇది పౌడరే కదా అనుకోకండి. మామూలుగా మనం నువ్వుల పొడి కొట్టుకుంటూ ఉంటాం కదా, ఆ పౌడర్ అని చెప్పాను నేనైతే ఇక్కడ పౌడర్ అయితే వేసేసుకున్న తర్వాత నాకు ఇక్కడ కారం కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటాను, తక్కువగా అనిపిస్తుందని. అదంతా బాగా ఇలా ఫ్రై చేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు అయితే వేపుకుందాము. ఇక నేను మిగిలిండే అన్నం అని చెప్పాను కదండి, ఈ ప్లేస్లో మీరు వేడి అన్నమైనా చేసుకొని వేసుకోవచ్చు. అన్నం అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కాస్త వేడి చేసేసుకుంటే మన టేస్టీగా వేడి వేడి పులిహోర అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇది మీకు ఆఫీసెస్ కానీ స్కూల్స్ కానీ హడావిడిగా ఉన్నప్పుడు మీరు వేడి వేడి రైస్ చేసుకొని అయినా కలిపేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీగా క్విక్గా అయిపోతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఆల్మోస్ట్ అందరూ ట్రై చేసే ఉంటారు, కానీ ఈ రెసిపీ ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంకా ప్లేట్ తీసుకొని మేమైతే సర్వ్ చేసేసుకున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.